కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికే భవనం లోపలికి నీరు వచ్చి చేరింది. ये हमारा राज्यसभा దీంతో ఎంపీలంతా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భవనం పైకప్పు నుంచి నీరు లీకైన వీడియోను కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ షేర్ చేసిన విషయం తెలిసిందే. 970 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికే భవనం లోపలికి నీరు వచ్చి చేరింది. ये हमारा राज्यसभा దీంతో ఎంపీలంతా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భవనం పైకప్పు నుంచి నీరు లీకైన వీడియోను కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ షేర్ చేసిన విషయం తెలిసిందే. 970 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.